మొన్న పవన్ కళ్యాణ్ సారు కాకినాడ పోర్టుకు పోయి సీజ్ ద షిప్ అన్న డైలాగు ఎంత పెద్ద హల్చల్ చేసింది. ఏం కథ? బియ్యం అక్రమ రవాణా చేస్తున్న ఎవరిని విడిచిపెట్టా, ఎవరన్నా ఫోన్లు చేసి బెదిరిస్తే నేను చూసుకుంటా, సీజ్ ద షిప్ అని పవన్ సార్ అంటే ఫ్యాన్స్ అయితే 100 ఓజీ సినిమాలు ఒక్కసారే చూసినట్టు ఫుల్ ఖుషి అయిపోయారు. పవన్ సారు ప్రకోపం తర్వాతనే కాకినాడ ఓడరేవు నుంచి బియ్యం అక్రమ రవాణా దందా అన్నది బయటకు వచ్చింది. ఇక సర్కారు కూడా గంతే సీరియస్గా తీసుకొని ఎంక్వైరీకి కమిటీ వేసింది కదా. ఇక కమిటోళ్ళు సీజ్ చేసిన షిప్పులకు పోయి మొత్తం వివరాలు ఇట్లా అరుచుకుర్రు. సీజ్ ద షిప్ అని పవన్ సార్ బియ్యం లోడున్న షిప్పును చూసి సిగమూగి చెప్పిన ఈ ఒక్క డైలాగ్ తోటి డీసీఎం సార్కే కాదు ఫ్యాన్స్ కూడా పూనకాలు లోడ్ అయినాయి అనుకో రాదురే. అది మావోని తడాకా అనుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మురిసిర్రుగా. ఇక ఆ దెబ్బతోటి ఏపీ సర్కార్ కూడా సీజ్ చేసిన షిప్పుల బియ్యం ఎవరు ఏడికి పంపుతున్నారు, ఇంతగానం కోపెన్కారట బియ్యం కాకినాడ నుంచి దేశాలు దాటి ఎట్లా పోతున్నది అన్నది మొత్తం ఎంక్వైరీ చేసేందుకు 4-5 శాఖల ఆఫీసర్లతోటి ఎంక్వైరీ కమిటీ వేసింది ఇక సర్కారు. ఇక దండుగట్టు వచ్చిన ఆఫీసర్లు ఇవాళ సముద్రంలో సీజ్ చేసిన షిప్పులకు వెయ్యి చూసిరు. ఇక షిప్పు కార్గో ఏరియాలకు దిగి లాట్లు కొట్టిన బియ్యం సంచులకి వెళ్ళి శాంపిల్స్ తీసుకొని ఇవి రేషన్ బియ్యమేనా కాదా అన్నది మళ్ళోసారి నిర్ధారణ చేసుకున్నారు. షిప్పుల మొత్తం 640 మెట్రిక్ టన్నుల కోపెన్ బియ్యం ఉన్నాయని రిపోర్ట్ తయారు చేసుకున్నారు. అసలు ఇంతగానం కోపెన్ బియ్యం ఎవరు బయట దేశాలకు పంపుతున్నారు, ఎవరు ఈడ కోపెన్ బియ్యం కొని దందా చేస్తున్నారు, బయట దేశాలలో ఏడికి పోతున్నది, ఈడికెళ్ళి ఎవరు పంపుతున్నారు ఆ వివరాల కోసం కాయిదాలు కమ్మలు మర్రేసిరిగా. ఈ రేషన్ బియ్యం దంద వెనకపోంటి ఎవరున్నారనేది మొత్తం ఎంక్వైరీలో ఇరకబట్టి సర్కార్కు రిపోర్ట్ ఇస్తారట. అప్పుడు సర్కారు దందా చేస్తున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుందట. కానీ చూడురి, షిప్పులతోటి తప్పుడు పనులు చేస్తున్నారని ఎరకబట్టిన పవన్ సార్ ఇప్పుడు పబ్లిక్ తోటి మెప్పు పొందుడే కాదు అక్రమార్కుల తుక్కు కూడా రాలగొడుతున్నాడని మురుస్తున్నారు సార్ ఫ్యాన్స్.